reported that Ditwa cyclone forming over the southwest Bay of Bengal is gradually weakening in the past 6 hours. It has been moving at a speed of 5 km per hour across the southwest Bay of West Central Bay, along the northern Tamil Nadu and southern Andhra Pradesh coasts. The cyclone is currently centered about 50 km from Chennai, 130 km from Puducherry and 200 km from Nellore. Authorities stated that within the next 12 hours, it is likely to weaken into a depression as a result. Heavy rains are expected over the next 3 days in Nellore, Chittor, Tirupati and southern coastal districts. వరదైపాలెం మండల ప్రజలందరికీ తుఫాను హెచ్చరిక. ఈ తుఫాను కారణంగా అత్యధిక వర్షాలు కురుస్తున్నాయి. సో దయచేసి ప్రజలందరూ కూడా ఇంటి పట్టునే ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా వాగులు వంకల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని దయచేసి వదలొద్దండి. పశుపక్షాదులను కూడా ఈ 2 రోజులు సరైన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఈ తుఫాను కారణంగా ఆల్రెడీ స్కూళ్ళకు సెలవులు ప్రకటించున్నారు. సో పిల్లలను దయచేసి బయటకు వదిలేసి ఇబ్బందులు కలిగించుకోవద్దండి, మీరు ఇబ్బందులు పడద్దండి. దయచేసి వర్షాలు ముగిసేంత వరకు ఇండ్ల పట్టు ఉండాల్సిన జాగ్రత్త ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాను. వరదైపాలెం మండల ప్రజలందరికీ తుఫాను హెచ్చరిక. ఈ తుఫాను కారణంగా అత్యధిక వర్షాలు కురుస్తున్నాయి. సో దయచేసి ప్రజలందరూ కూడా ఇంటి పట్టునే ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా వాగులు వంకల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని దయచేసి వదలొద్దండి. పశుపక్షాదులను కూడా ఈ 2 రోజులు సరైన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఈ తుఫాను కారణంగా ఆల్రెడీ స్కూళ్ళకు